అంటే ఈ మాట అనకూడదు. కానీ తప్పట్లేదనమాట. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అంటారు గదండీ! సో, అలాగా వాళ్ళు కష్టపడి, వాళ్ళు విజయం సాధిస్తే, మీరు వాళ్ళ ఆపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేసి, మళ్ళీ వీళ్ళకి సంబరాలు మీరు చేస్తున్నారంటే, దీనికన్నా విడ్డూరం, సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే నాయకుడనేవాడు ప్రజల కోసం కష్టపడి, ప్రజల వైపు నుంచుంటారో, అలాంటి నాయకుడికి ప్రజలు ఎప్పుడూ కూడా వెన్నుదిండలుగా ఉంటారు. సో, అలాంటి నాయకులు, అలాంటి పరిపాలన ఇప్పుడు మనం చూస్తున్నాము. అలాంటి పరిపాలనలో కూడా విషపు చుక్కలాగా మీరు విషపు బీజం నాటాలి అని చెప్పేసి ఎంత ప్రయత్నించినా కూడా మీరు అనుకుంటున్నట్టు ప్రజలంత పిచ్చోళ్ళైతే కాదు. ప్రతి ఒక్కటి మీకు ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి వ్యత్యాసం అనేది కళ్ళకు కట్టినట్టు ఎవరు చెప్పే పని లేకుండానే కనిపిస్తుంది. మన ప్రభుత్వంలో ప్రతి నాయకుడు, అధినాయకుడు అందరూ కూడా అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇంకా ఏం అభివృద్ధి చేయాలి, ఇంకా ఏం మార్పులు చేయాలి, ఇంకా ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన తప్ప, వాళ్ళని నేను నెక్స్ట్ వస్తే అది చేస్తా, వీళ్ళని నాశనం చేస్తా, వాళ్ళని ఎక్కడ చెయ్యాలో అలా చేస్తా అన్న వార్నింగ్లు ఎవ్వరు ఇవ్వలేదు.